ద వరల్డ్ ఆఫ్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనందరినీ మనం మర్చిపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇలా దిల్ రాజ్ కౌర్ గురించి మాట్లాడితే యావత్ భారతదేశంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ పారాషూటర్, 15 సంవత్సరాల నుంచి ఆమెకు మెడల్ వస్తున్నాయి, కాకపోతే ఆమె బిస్కెట్లు అమ్ముకుంటా బతుకుతున్నది. గీతా కుమారి 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అథ్లెటిక్స్లా, ఇవాళ కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నది. సంగీత సోరెన్ ఇంటర్నేషనల్ ఫుట్బాలర్, ఒక ఇటుకే బట్టీలా పనిచేస్తున్నది ఫ్రెండ్స్. రష్మిత పాత్ర U16 ఫుట్బాల్ హోప్, ఆమె ఇవాళ ఒక టీ స్టాల్ నడుపుతుందంటే నమ్ముతారా? అట్లనే జామ్ ఉషారాణి దేవి 4 టైంలు కరాటే గోల్డ్ మెడలిస్ట్, ఇవాళ ఒక ఇంటి మనిషి, పని మనిషి లెక్క పనిచేస్తున్నది. సీతా సాహు స్పెషల్ ఒలింపిక్స్ మెడలిస్ట్, ఇవాళ గప్చుప్లు గోల్గప్పలు అమ్ముకుంటా బతుకుతున్నది. ఇది దరిద్రం అనాలనా, దరిద్రం దండయాత్ర చేస్తుంది అనాలనా మన ఆశయాల మీద, లేదా మన నాగరికత మీద? నాగరికత అని ఎందుకు అంటున్నానంటే మన ప్రతిభ, మనం పరాక్రమం ఒకడు మాట్లాడుతూ వచ్చింది కాదు. వి వేర్ ది బెస్ట్ అండ్ వీఆర్ ది బెస్ట్. ఇవాళ మన క్యారెక్టర్లకు ఏమవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇలా పేర్లు చెప్పినా కదా, చెమట, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రక్తం చిందించి త్యాగాలు చేసి భారత్కు ఒక రివార్డ్ తీసుకొచ్చిన ఘనత ఇల్లది. అసుంటోళ్ళు వీళ్ళు స్ట్రగుల్ చేస్తుంటే ఇలా మన మనసు కదులుతుందా లేదా?